భారతదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అది. కుంభమేళాకి దీటుగా కోట్లాది మంది జనం ఒకేసారి అడవి బాట ఎందుకు పడుతున్నారు? కేవలం 2 గిరిజన మహిళలు కోట్లాది మందికి దేవతలై ఎలా పూజలు అందుకుంటున్నారు? పెళ్లికి ముందు సమ్మక్క దేవరగుట్టలో ఒంటరిగా ఎందుకుంది? అడవిలో క్రూర మృగాల మధ్య ఆ తల్లి ఒంటరిగా దేవరగుట్టపై ఏం చేసింది? జంపన్న వాగు ఎందుకు ఎర్రగా మారింది? ఆ గద్దెలపై ఉన్న శక్తి ఏంటి? ఒక కుంకుమ బరినే కోట్లాది మంది కొలిచే సజీవ దేవతగా ఎలా అవతరించింది? అసలు మేడారంలో గుడి ఉండదు, గోపురం ఉండదు, విగ్రహం అస్సలే ఉండదు ఎందుకు? ఈరోజు మన వీడియోలో మేడారం సమ్మక్క సారక్కల అసలైన చరిత్రని, ప్రతి అద్భుతాన్ని కళ్ళకు కట్టినట్టు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. ఇది కేవలం వినాల్సిన కథ కాదు, మనసుతో అనుభవించాల్సిన ఒక మహాయాగం. వీడియో చివరి వరకు చూడండి. మీ రోమాలు నిక్కబొడుచుకోకపోతే అడగండి. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. వీడియో ప్రారంభించే ముందు ఆ మేడారం సమ్మక్కని తెలుస్తూ జై సమ్మక్క అని కామెంట్ చేయండి. సుమారు 800 సంవత్సరాల క్రితం ఓరుగల్లు రాజధానిగా చేసుకుని ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆ సామ్రాజ్యానికి ఆనుకొని గోదావరి నదీ తీరంలో దట్టమైన అడవుల మధ్య గిరిజనులు నివసించేవారు. అడవి తల్లి ఒడిలో ప్రకృతితో మమేకమై స్వేచ్ఛగా ఆనందంగా జీవించేవారు. బయటి ప్రపంచంతో వారికి పెద్దగా సంబంధం లేదు. వారిదొక ప్రత్యేకమైన జీవన విధానం. ఆ రోజుల్లో పొలవాస అనే ప్రాంతాన్ని, అంటే ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతాన్ని మేడరాజు అనే గిరిజన రాజు పరిపాలిస్తుండేవాడు. మేడరాజు మంచితనానికి, ధైర్యానికి మారుపేరు. తన ప్రజలను కన్నబిడ్డలా చూసుకునేవాడు. కానీ ఆ రాజుకి ఒకటే లోటు. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా వారసులు లేరనే బాధ ఆ దంపతులను పట్టి పీడిస్తోంది. దానితో పాటు కొంతకాలంగా ఆ గూడెం కోయ ప్రజలు తాగడానికి గుక్కెడు నీళ్లు లేక, తినడానికి మెతుకు గింజ దొరక్క అల్లాడిపోతున్నారు. అయితే ఒకరోజు మేడరాజు తన అనుచరులతో కలిసి వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో చాలా దూరం ప్రయాణించారు. అది ఎంతటి ఘోర అరణ్యం అంటే అక్కడ సూర్యరశ్మి కూడా నేల మీద పడటం లేదు. జంతువుల అరుపులు, పక్షుల శబ్దాలు తప్ప అక్కడ ఇంకేమీ వినిపించడం లేదు. కొంత దూరం వెళ్ళాక మేడరాజుకు ఒక వింతైన దృశ్యం కనిపించింది. ఆ దట్టమైన అడవిలో ఒక పొద దగ్గర పులుల గాండ్రింపు వినిపిస్తోంది. వెంటనే మేడరాజు అప్రమత్తమై విల్లు ఎక్కిపెట్టి ఆ పొద దగ్గరకు నెమ్మదిగా అడుగులేశాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. కొన్ని పులులు ఒకచోట గుమిగూడి ఉన్నాయి. కానీ ఆ పులులు వేటాడటం లేదు, కాపలా కాస్తున్నాయి. ఆ పులుల మధ్యలో పుట్ట మీద చిరునవ్వులు చిందిస్తూ ఒక పసిపాప ఆడుకుంటోంది. మామూలుగా అయితే పులులు మనిషి వాసన తగిలితే వేటాడి చంపేస్తాయి. కానీ అక్కడ పులులు ఆ పసిపాప పాదాల దగ్గర తలలు వంచి నమస్కరిస్తున్నట్లుగా కూర్చున్నాయి. ఆ పాప శరీర కాంతికి అడవి అంతా వెలిగిపోతున్నట్లు అనిపించింది. మేడరాజుకు అర్థమైంది ఆమె సాధారణ శిశువు కాదని. అతడిని చూడగానే పులులు శాంతంగా అక్కడి నుంచి తప్పుకున్నాయి. మేడరాజు వణుకుతున్న చేతులతో ఆ పసిపాపను ఎత్తుకున్నాడు. పాపను చేతుల్లోకి తీసుకోగానే మేడరాజుకు ఏదో తెలియని శక్తి ఆవహించినట్లు అనిపించింది. వనదేవతే తనకు ఈ బిడ్డను ప్రసాదించిందని భావించి ఆనంద బాష్పాలతో ఆ పాపను గూడానికి తీసుకొచ్చాడు. ఆ పసిబిడ్డను చూసి గూడెం ప్రజలందరూ సంబరపడిపోయారు. ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టారు. సమ్మక్క అంటే అందరినీ సమ్మగా, అంటే చల్లగా చూసే తల్లి అని అర్థం. ఆ పాప రాకతో పొలవాస ప్రాంతం కలకలలాడింది. కరవు అనేది లేకుండా పోయింది. అంతా పచ్చగా పాడి పంటలతో కలకలలాడింది. సమ్మక్క పెరుగుతున్న కొద్దీ ఆమెలోని దైవత్వం బయటపడటం మొదలైంది. జబ్బు పడిన వారిని తాకితే జబ్బులు నయమయ్యేవి. ఎంతటి గాయాన్నైనా అడవిలోని వనమూలికలతో నయం చేసేది. ఎండిపోయిన బావిని చూసి సమ్మక్క కన్నీరు పెడితే అక్కడ నీటి ఊట ఉబికి వచ్చేదని గిరిజనులు కథలు కథలుగా చెప్పుకునేవారు. అడవిలో క్రూర మృగాలు కూడా ఆమెను చూసి తల వంచేవి. గిరిజన గూడెంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అమ్మా సమ్మక్క అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. గిరిజనులందరూ సమ్మక్కని అడవి తల్లి తమకు ప్రసాదించిన వరం అని భావించారు.
రోజులు గడుస్తున్నాయి. సమ్మక్క యవ్వనంలోకి అడుగుపెట్టింది. కత్తిసాములో, విలువిద్యలో సమ్మక్క నైపుణ్యం చూసి మేటి వీరులే ఆశ్చర్యపోయేవారు. తర్వాత కొంతకాలానికి సమ్మక్క తన తండ్రితో ఇలా చెప్పింది. అయ్యా, మన గూడానికి దగ్గరలో దేవరగుట్ట అడవి ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళి ఒంటరిగా జీవిస్తాను అని చెప్పింది. ఆ మాట వినగానే మేడరాజు గుండె పగిలినంత పనైంది. సమ్మక్క అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. ఆ దేవరగుట్ట అంటే సామాన్యమైనది కాదు. అక్కడ విషసర్పాలు, క్రూర మృగాలు ఉంటాయి. పగటిపూట వెళ్ళడానికి అందరూ భయపడతారు. అలాంటిది నువ్వు రాత్రిపూట ఒంటరిగా ఎలా ఉంటావు అంటూ సమ్మక్కని ఆ దట్టమైన అడవికి వెళ్ళొద్దన్నాడు. కాని సమ్మక్క మనసు మారలేదు. తండ్రికి నచ్చజెప్పింది. మేడరాజు ఆమె సామాన్యురాలు కాదని గ్రహించాడు. ఎందుకంటే చిన్నప్పుడే పులుల మధ్య దొరికింది. గుండెను రాయి చేసుకుని కన్నీళ్లతోనే ఆమెకు వీడ్కోలు పలికాడు. సమ్మక్క అవసరాల కోసం ఆ దేవరగుట్టకు దగ్గరలో జలకం బావిని తవ్వించాడు. ఇప్పటికీ ఆ జలకం బావి దేవరగుట్టకు దగ్గరలో ఉంది. తర్వాత సమ్మక్క ఒంటరిగా దేవరగుట్టకు చేరుకుని కొంతకాలం తపస్సు చేసింది. దేవరగుట్ట నుండి తిరిగొచ్చిన సమ్మక్కకు మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుతో వివాహం జరిపించాడు. పగిడిద్దరాజు కాకతీయ సామ్రాజ్యం కింద సామంతుడిగా ఉంటూ మేడారం ప్రాంతాన్ని పాలించే గొప్ప వీరుడు. గిరిజనుల డప్పుల మూతతో వారి పెళ్లి అడవి అంతా పండుగలా జరిగింది. బయ్యక్కపేటలో పెరిగిన సమ్మక్క వివాహం తర్వాత మేడారంలో అడుగుపెట్టింది. సమ్మక్క రాకతో మేడారం నేల సస్యశ్యామలం అయింది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. సమ్మక్క పగిడిద్దరు రాజుల జంట ఆ అడవిలో ఆదర్శ దంపతులుగా పేరుగాంచారు. కాలక్రమేణా ఆ పుణ్య దంపతులకు 3 సంతానం కలిగారు. 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె పేరు సారల్లమ్మ. ప్రజలందరూ సారక్క అని పిలుస్తుంటారు. 2వ కుమార్తె పేరు నాగులమ్మ. ఇక కుమారుడి పేరు జంపన్న. పులి కడుపున పులిపిల్లలే పుడతాయి అన్నట్లు సమ్మక్క 3 పిల్లలు కూడా చిన్నప్పటి నుండి సాహసవంతులుగా పెరిగారు. జంపన్న గొప్ప యుద్ధవీరుడుగా ఎదిగాడు. తన నేల కోసం ప్రాణాలించే తెగింపు అతని రక్తంలోనే ఉంది. సారలమ్మ కూడా తల్లిలాగే చిన్నతనం నుంచి ధైర్య సాహసాలతో ప్రజల పట్ల ప్రేమతో పెరిగింది. యుద్ధ విద్యలలో ఆరితేరింది. సారలమ్మను ఆ పక్కనే ఉన్న కన్నెపల్లి ప్రాంతాన్ని పాలించే గోవిందరాజుకు ఇచ్చి వివాహం చేశారు. సమ్మక్క తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక తల్లిగా, ఒక నాయకురాలిగా అందరి మన్ననలు పొందింది. వారి పాలనలో మేడారం ప్రాంతం సుభిక్షంగా ఉంది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. మేడారం ప్రాంతాన్ని తీవ్రమైన కరువు కబలించింది. వరుసగా 4 ఏళ్లు వానలు లేవు. చెరువులు, వాగులు ఎండిపోయాయి. పచ్చని పల్లెలు ఎడారులుగా మారాయి. పంటలు పండక, తాగడానికి నీరు లేక గిరిజనులు అల్లాడిపోయారు. సరిగ్గా అదే సమయంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సైన్యం పన్నులు వసూలు చేయడానికి మేడారం ప్రాంతానికి వచ్చింది. పగిడిద్దరాజు వారి ముందు నిలబడి తన ప్రజల దీనస్థితిని వివరించాడు. కొంతకాలంగా వర్షాలు లేక చాలా బాధపడుతున్నాం. ఈ పరిస్థితులు పన్ను ఎలా చెల్లించగలం అన్నాడు. కానీ అధికార మదం తలకెక్కిన ఆ సైన్యాధికారులు కనికరించలేదు. ప్రజలు చచ్చినా కప్పం కట్టాల్సిందే అన్నారు. మా ప్రజలు తినడానికే తిండి లేక మట్టి తింటుంటే మీకు పన్నులు కట్టాలా? మమ్మల్ని ఆదుకోవాల్సిన చక్రవర్తి మా పొట్ట కొట్టాలనుకుంటున్నాడా అని గర్జించాడు పగిడిద్దరాజు. ఈ పరిస్థితుల్లో మేము పన్ను కట్టమని రాజుకు చెప్పమన్నాడు. విషయం ఓరుగల్లు కోటలో ఉన్న ప్రతాపరుద్రుడికి చేరింది. ఒక గిరిజన నాయకుడి తిరుగుబాటును రాజు సహించలేకపోయాడు. పగిడిద్దరాజు కప్పం కట్టకపోవడం ఒకటైతే తన ఆజ్ఞను ధిక్కరించడం మరొకటి. ప్రతాపరుద్రుడు దానిని తన సార్వభౌమాధికారానికి సవాలుగా భావించాడు. వారిని అణిచివేయకపోతే మిగతా సామంత రాజులు కూడా తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని భావించాడు. వెంటనే తన ప్రధానమంత్రి మరియు సేనాని అయిన యుగంధరుడి నేతృత్వంలో భారీ సైన్యాన్ని మేడారం మీదకు పంపాడు. ఈ వార్త మేడారం గూడానికి చేరింది. ఒకవైపు కరువు, ఆకలి, మరోవైపు ముంచుకొస్తున్న యుద్ధ మేఘాలు. ఏం చేయాలో అమాయక ప్రజలకే పాలుపోలేదు. అప్పుడు సమ్మక్క ఇలా అన్నది. ఈ నేల మనది, ఈ అడవి మన అమ్మ, ఈ నీరు, ఈ గాలి మన ప్రాణం. మనం స్వేచ్ఛగా పుట్టాం, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటం. బానిసలుగా బతకడం కంటే ఆత్మగౌరవంతో పోరాడి చావడమే మేలని గిరిజనులతో అన్నది. సమ్మక్క మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ వీరావేశాన్ని నింపాయి. అప్పటి వరకు ఆకలితో నీరసించిన వారిలో కూడా కొండంత ధైర్యం వచ్చింది. పిల్ల, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ సంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు, ఈటెలు, గొడ్డళ్ళు చేతపట్టి యుద్ధానికి సిద్ధమయ్యారు. ముందుగా కాకతీయ సైన్యం లక్నవరం చెరువు సమీపంలో విడిది చేసింది. వేలాది మంది సైనికులు, గుర్రాలు, ఏనుగులతో కాకతీయ సైన్యం చూసి ఎవరైనా భయపడాల్సిందే. అపారమైన కాకతీయ సైన్యం ముందు గెలుపు అసాధ్యమని వారికి తెలుసు. కానీ
పగిడిద్దరాజు సమ్మక్క నాయకత్వంలోని కోయలు భయపడలేదు. ఎందుకంటే వారికి ఒక అద్భుతమైన ఆయుధం ఉంది. అదే దండకారణ్యం. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి కొండ, ప్రతి వాగు వారికి తెలుసు. ఎక్కడ నుండి దాడి చేయాలో, ఎక్కడ దాక్కోవాలో వారికి తెలుసు. అదే వారి బలం. పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజుతో పాటు సారలమ్మ తమ గిరిజన సైన్యాన్ని సిద్ధం చేశారు. గెరిల్లా యుద్ధ తంత్రంతో కాకతీయ మహాసైన్యాన్ని ఎదుర్కోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఇక చరిత్రలో నిలిచిపోయే ఆ భీకర సంగ్రామానికి రంగం సిద్ధమైంది. కాకతీయ సైన్యం లక్నవరం దాటుకొని అడవిని చుట్టుముట్టింది. వారి మొదటి దాడి కన్నెపల్లి. కన్నెపల్లిలో సమ్మక్క కూతురు సారక్క మరియు ఆమె భర్త గోవిందరాజు నివసిస్తున్న ప్రాంతం. వేలాది మంది కాకతీయ సైనికులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కానీ గోవిందరాజులు, సారక్క సామాన్యులు కాదు. అడవిలో పుట్టి పెరిగిన చిరుతపులులు వారు. చెట్ల చాటు నుండి, పొదల మాటు నుండి గిరిజన వీరులు కాకతీయ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. సారక్క యుద్ధ రంగంలో వీర విహారం చేస్తోంది. సారక్క బాణం వేస్తే అది గురి తప్పదు. ఆమె బాణాల దెబ్బకు శత్రు సైన్యం కుప్పకూలుతోంది. సారక్కను చూసి కాకతీయ సేనలు హడలిపోయాయి. ఆమె పక్కనే గోవిందరాజు ఆమెకు రక్షణగా నిలబడి శత్రువులను చెండాడుతున్నాడు. కానీ వేల కాకతీయ సేనల ముందు ధైర్యం ఎంతసేపు నిలుస్తుంది? సారలమ్మను, గోవిందరాజును నేరుగా ఎదుర్కోలేక కాకతీయ సైనికులు వెనుక నుండి దాడి చేయగా బాణం వచ్చి గోవిందరాజు గుండెల్లో దిగింది. ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తన భర్త కళ్ళ ముందే చనిపోవడం చూసిన సారలమ్మ ఆవేదన వర్ణనాతీతం. దుఃఖం పొంగుకొస్తున్నా పౌరుషంతో దాన్ని దిగమింగింది. సారక్క శత్రువులపై గర్జిస్తూ మరింతగా రెచ్చిపోయింది. ఒంటరిగానే ఎంతో మందితో పోరాడింది. ఒంటి నిండా గాయాలై రక్తం కారుతున్నా బాణం వదలలేదు. కానీ కాకతీయ సైనికులు కుట్రతో సారక్కను చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ వీరనారి కన్నెపల్లి సాక్షిగా తన నేల కోసం, తన జాతి గౌరవం కోసం వీరమరణం పొందింది. సారక్క, గోవిందరాజుల త్యాగం ఆ అడవి గాలిలో కలిసిపోయింది. తర్వాత కాకతీయ సైన్యం కన్నెపల్లి దాటుకొని మేడారం వైపు దూసుకొస్తుంది. మేడారం చేరుకోవాలంటే మధ్యలో సంపెంగ వాగు దాటాలి. సరిగ్గా అక్కడే, ఆ వాగు దగ్గరే శత్రువులను అడ్డుకోవడానికి జంపన్న తన సైన్యంతో మాట వేశాడు. కాకతీయ సైనికులు ముందుకు వస్తుంటే చెట్ల కొమ్మల మీద నుండి, పొదల చాటు నుండి కోయవీరులు శత్రువులపై బాణాల వర్షం కురిపించారు. ఎటు నుండి బాణం వస్తుందో తెలియక కాకతీయ సైన్యం అయోమయంలో పడింది. అయితే కాకతీయుల సైన్యం సంఖ్య చాలా ఎక్కువ. ఒకరు చనిపోతే వందల మంది పుట్టుకొస్తున్నారు. అప్పుడు జంపన్న రణరంగంలోకి దిగాడు. జంపన్న యుద్ధం చేస్తుంటే మనిషి చేస్తున్నట్లు లేదు. ఒక గాయపడ్డ పులి వేటాడుతున్నట్లు ఉంది. సమ్మక్క కడుపున పుట్టిన బిడ్డ కదా, ఆ మాత్రం పౌరుషం ఉండదా? అతని కత్తి వేటుకు కాకతీయ సైనికులు గడ్డి పోచల్లా రాలిపోతున్నారు. గంటల తరబడి యుద్ధం జరిగింది. జంపన్న అలసిపోలేదు. కానీ యుద్ధనీతిని పక్కన పెట్టిన కాకతీయ సేనలు మళ్లీ మోసానికి తెరతీశాయి. వందల మంది సైనికులు ఒక్కసారిగా జంపన్నను చుట్టుముట్టారు. ముందు నుండి, వెనుక నుండి దాడి చేశారు. అయినా జంపన్న లొంగలేదు. శత్రువులు అతన్ని బంధించడానికి దగ్గరకు వస్తున్నారు. జంపన్న ఒంటి నిండా గాయాలై రక్తం దారలుగా కారుతోంది. వీడిని బతికుండగానే పట్టుకొని ప్రతాపరుద్రుడి కాళ్ళ దగ్గర పడేయాలి అని సైనికులు అరుస్తున్నారు. జంపన్న పక్కనే సంపెంగ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శత్రువుల చేతిలో చిక్కి అవమాన పడటం కన్నా ఈ స్వేచ్ఛావాయువు పీలుస్తూ ఈ నీటిలో కలవడం మిన్నా అని జంపన్న నిర్ణయించుకున్నాడు. తన చివరి శ్వాస వరకు పోరాడి ఇక శత్రువులకు చిక్కకూడదని ఆ గాయాలతోనే పక్కనున్న సంపెంగ వాగులోకి దూకేశాడు. అతని ఒంటి నుండి కారిన రక్తం ఆ సంపెంగ వాగు నీటిని ఎర్రగా మార్చేసింది. అందుకే చరిత్రలో ఆ వాగు సంపెంగ వాగు పేరు కోల్పోయి ఆ వీరుడి పేరు మీద జంపన్న వాగుగా మారింది. ఇప్పటికీ మేడారం జాతరలో భక్తులు అమ్మవార్లను దర్శించుకునే ముందు జంపన్న వాగులో స్నానం చేస్తారు. ఎందుకో తెలుసా? ఆ నీటిలో జంపన్న త్యాగం ఉంది. ఆ వాగులో స్నానం చేస్తే జంపన్న ధైర్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఇక జంపన్నను దాటుకొని కాకతీయ సైన్యం మేడారం పొలిమేరల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు వారి లక్ష్యం ఒకటే, పగిడిద్దరాజు మరియు సమ్మక్క. మిగిలిన కొద్దిపాటి గిరిజన సైన్యాన్ని వెంటబెట్టుకుని పగిడిద్దరాజు రణరంగంలోకి దూకాడు. వయసు మీద పడిన పగిడిద్దరాజు కండరాలు సత్తువ తగ్గలేదు. పగిడిద్దరాజు గాలివానలా విరుచుకుపడ్డాడు. ప్రధాని యుగంధరుడి వ్యూహాలు పగిడిద్దరాజు ముందు పనిచేయలేదు. అడవిలో దారి తెలిసిన పగిడిద్దరాజు చెట్ల మాటున దాగి ఉన్న తన సైన్యంతో కాకతీయులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఒకానొక సమయంలో కాకతీయ సైన్యం వెనక్కి పారిపోవాలని చూసింది. కానీ విధి మళ్లీ పగబట్టింది. పగిడిద్దరాజు సైన్యం చిన్నది, పైగా అలసిపోయింది. కాకతీయ సైన్యం అపారమైనది. చీమల దండులా వస్తూనే ఉన్నారు.
మెల్లగా పగిడిద్దరాజు చుట్టూ రక్షణగా ఉన్న అంగరక్షకులు ఒక్కొక్కరుగా కూలిపోయారు. చివరికి శత్రువులందరూ మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆ అడవి పులి నేల కొరిగింది. పగిడిద్దరాజు వీరమరణం పొందాడు. ఆయన మరణంతో మేడారం గడ్డ నిశ్శబ్దమై కోయ ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. నాగులమ్మ కూడా వీరమరణం పొందింది. అయితే పగిడిద్దరాజు మరణంతో కాకతీయ సైన్యం విజయోత్సాహంతో కేకలు వేసింది. ఇక గెలిచాం, మేడారం మనదే అనుకున్నారు. కానీ కాకతీయులకు తెలియదు, అసలు ప్రళయం ఇంకా మొదలు కాలేదని. పగిడిద్దరాజు మరణంతో సమ్మక్క నుదుటిన ఉన్న కుంకుమ చెదిరిపోయింది. కానీ ఆమె కళ్ళలో నిప్పు కణికలు మెరుస్తున్నాయి. ఒక సామాన్య స్త్రీ అయితే కుటుంబం పోయాక కుప్పకూలిపోయేది. కానీ సమ్మక్క సామాన్య స్త్రీ కాదు, వనదేవత. సమ్మక్క రణరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె నడకలో, ఆమె చూపులో ఏదో తెలియని దైవశక్తి కాకతీయ సేనలకు కనిపించింది. యుద్ధంలో సమ్మక్క వీర విహారం చేస్తుంది. సమ్మక్క కత్తి తిప్పుతుంటే అది ఒక చక్రంలా కనిపిస్తోంది. ఒక ఆడది ఇంత భయంకరంగా యుద్ధం చేయగలదా అని ప్రధానమంత్రి యుగంధరుడు ఆశ్చర్యపోయాడు. ఆమె అరుపు పులి గాండ్రింపులా ఉంది. ఆమె కత్తికి అడ్డు వచ్చిన తలలు తెగి గాలిలో ఎగురుతున్నాయి. గిరిజన మహిళలు కూడా ఆమెను చూసి స్ఫూర్తి పొందారు. చేతికి దొరికిన రాళ్ళు కర్రలతో శత్రువుల మీద విరుచుకుపడ్డారు. సమ్మక్క యుద్ధం చేస్తుంటే కాకతీయ మహాసైన్యం చెల్లా చెదురైంది. వేల మంది సైనికులు ఉన్నా ఒక్క సమ్మక్కను ఆపలేకపోయారు. ప్రతాపరుద్రుడి సేనలు చిన్న భిన్నమయ్యాయి. కానీ ధర్మయుద్ధం గెలవలేని వారు అధర్మ యుద్ధమే చేస్తారు. కాకతీయ సైనికులు నేరుగా సమ్మక్కను ఎదుర్కోలేక దొంగచాటుగా వెనుక నుండి దాడి చేశారు. సమ్మక్క వీపులో బాణాలు దించినా యుద్ధం చేస్తూనే ఉంది. వెన్నుపోటు పొడిచిన కాకతీయ సైన్యం సమ్మక్క రౌద్ర రూపం చూసి ఆమె గాయపడినా సరే దగ్గరికి రావడానికి సాహసించలేదు. ఇక తన అవతారం చాలించే సమయం ఆసన్నమైందని సమ్మక్కకు అర్థమైంది. అందుకే గాయపడిన సింహంలా రక్తం కారుతున్నా లెక్క చేయకుండా చిలకల గుట్ట వైపు నడవడం మొదలుపెట్టింది. వెళ్తూ వెళ్తూ కాకతీయ సామ్రాజ్యాన్ని శపించింది. నా ప్రజలను నాశనం చేసిన మీ కాకతీయ వంశం కూడా నాశనమై మీ రాజ్యం కూలిపోతుంది అని గర్జించింది. సమ్మక్కను పట్టుకోవడానికి సైనికులు వెంబడించారు. కానీ ఆమె గుట్టలోకి వెళ్లి మాయమైపోయింది. ఎంత వెతికినా ఆమె జాడ కనబడలేదు. మిగిలిన కోయ ప్రజలు తమ తల్లి కోసం వెతకడం ప్రారంభించారు. సమ్మక్క అదృశ్యమైన చిలకలగుట్ట ప్రాంతానికి గిరిజనులంతా చేరుకున్నారు. సమ్మక్క ఏమైపోయిందోనని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ అడవిని జల్లెడపట్టారు. ఆమె రక్తపు చుక్కలను అనుసరిస్తూ చిలకలగుట్ట వైపు వెళ్లారు. వారు వెతుకుతూ వెతుకుతూ ఒక పెద్ద నెమలినార చెట్టు ఉన్న వెదురు పొద వైపు వెళ్లారు. ఆ చెట్టు కింద రక్తపు మరకలు ఆగిపోయి ఉన్నాయి. అక్కడ వారికి ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఒక పెద్ద పులి నెమలినార చెట్టు కింద ఉన్న ఒక పుట్ట దగ్గర గంభీరంగా కూర్చొని కాపలా కాస్తోంది. ఆ పులిని చూసి అందరూ భయపడ్డారు. కానీ అది ఎవరినీ ఏమీ చేయలేదు. గిరిజనులను చూడగానే తన బాధ్యత తీరినట్లుగా శాంతంగా అడవిలోకి వెళ్ళిపోయింది. గిరిజనులు పులి కూర్చున్న చోటుకు వెళ్లి చూశారు. అక్కడ సమ్మక్క లేదు. ఆ పుట్ట దగ్గర దివ్యమైన కాంతి వెలువడుతున్న ఒక కుంకుమ బరిణె కనిపించింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ప్రాంతంలో ఎక్కడా కుంకుమ దొరకదు. కానీ ఆ బరిణెలో తాజా కుంకుమ ఉంది. తమ తల్లి సమ్మక్క మానవ రూపాన్ని వీడి శక్తి రూపంలో ఆ కుంకుమ బరిణెలో ఆవహించిందని గిరిజనులు నమ్మారు. ఇక కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రునికి తన కులదైవమైన కాకతీదేవి కలలో కనిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం పన్నుల కోసం నువ్వు యుద్ధం చేసి అమాయక గిరిజనులను పుట్టనబెట్టుకున్నావు. నువ్వు చేసిన ఈ పనికి ప్రాయశ్చిత్తం లేదు. త్వరలోనే కాకతీయ సామ్రాజ్యం అంతమవుతుంది అని హెచ్చరించింది. తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు మరుసటి రోజు గిరిజనుల దగ్గరికి వెళ్లి మేడారం స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. అయితే మేడారం యుద్ధం ముగిసిన కొద్ది కాలానికే సమ్మక్క శాపం ఫలించింది. అప్పటి వరకు శత్రువులకు సింహస్వప్నంగా ఉన్న ప్రతాపరుద్రుడికి వరుసగా అపజయాలు ఎదురయ్యాయి. ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లు మీదకు దండెత్తి వచ్చారు. గతంలో ఎన్నోసార్లు ఢిల్లీ సుల్తానులను ఓడించిన కాకతీయ సైన్యం ఈసారి మాత్రం నిలబడలేకపోయింది. సమ్మక్క చెప్పినట్లే సామ్రాజ్యం బలహీనపడటం మొదలైంది. చివరి కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడిని శత్రువులు బంధించారు. ఏనుగు మీద ఊరేగాల్సిన రాజు బందీగా ఢిల్లీకి తరలించబడ్డాడు. బంగారు ఆభరణాలు ధరించిన చేతులకు ఇనుప సంకెళ్లు పడ్డాయి. ప్రతాపరుద్రుడు ఢిల్లీకి వెళ్లే దారిలో నర్మదా నదీ తీరంలో అవమాన భారంతో ప్రాణాలు విడిచాడు. ఎంతో కాలం ఒక వెలుగు వెలిగిన కాకతీయ సామ్రాజ్యం సమ్మక్క శాపంతో అస్తమించింది. అయితే తమ దేవతల ఆశీస్సులు పొందడానికి, వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి కోయ గిరిజనులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు పెద్ద పండుగను జరపడం ప్రారంభించారు. అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. గిరిజనులు తమ దేవతలను ప్రతిష్ఠించిన వేదికలే గద్దెలు. గద్దె అంటే సింహాసనం అని.
ఒకటి సమ్మక్క గద్దె, మరొకటి సారలమ్మ గద్దె. మొదట అతి కొద్ది మందితో కేవలం కోయ గిరిజనులతో మొదలైన ఈ వేడుక రాను రాను సమ్మక్క సారలమ్మల మహిమలు చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో వేల మంది నుండి లక్షల దాకా వ్యాపించి ఇప్పుడు 2 కోట్ల మందికి పైగా భక్తులు తరలి వచ్చే గొప్ప జాతరగా పేరుగాంచింది. సాధారణంగా దేవుళ్ళకి గుడి కడతారు, గోపురాలు కడతారు. కానీ మన సమ్మక్క సారలమ్మలకు గుడి ఉండదు. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా విహరించే వనదేవతలు. అందుకే వారికి గద్దెలు మాత్రమే ఉంటాయి. ఇది కేవలం జాతర కాదు, ఇది ప్రకృతిని పూజించే సంస్కృతి. చెట్ల కింద ప్రకృతి ఒడిలో మట్టితో చేసిన గద్దెలపై ఆ తల్లులు కొలువై ఉంటారు. ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఈ జాతర జరుగుతుంది. ప్రతి 2 ఏళ్లకు ఓసారి వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940వ సంవత్సరం వరకు చిలకలగుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. కానీ 1940 నుండి తెలంగాణ ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. రాను రాను జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. ఈ మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014లో రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే ఈ మహా జాతరను నిర్వహించేది బ్రాహ్మణ పూజారులు కాదు, సమ్మక్క సారలమ్మల వారసులైన వడ్డెలు అనబడే కోయ పూజారులు. వారిదే ఈ జాతరలో కీలక పాత్ర. వంశపారంపర్యంగా తరతరాలుగా వస్తున్న హక్కు అది. మేడారంలో సమ్మక్కను దర్శించుకునే ముందు ఆమె కొడుకు జంపన్న రక్తం చెందిన వాగులో స్నానం చేస్తే పాపాలు పోతాయని, ధైర్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ముందు జంపన్న వాగులో స్నానం చేసి ఆ తర్వాతే అమ్మవారి గద్దెల దగ్గరకు వెళ్తారు. మొత్తం 4 రోజులు జరిగే ఈ జాతరలో ప్రతి ఘట్టం ఒక అద్భుతమే. వనదేవతలు గద్దెలకు రావడం ఒక ఎత్తు అయితే, వారు వచ్చే దారిలో భక్తుల పూనకాలు, శివసతుల విన్యాసాలు మరొక ఎత్తు. మొదటి రోజు ఏం జరుగుతుంది, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఎలా వస్తారు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. జాతరలో మొదటి రోజు అందరి కళ్ళు కన్నెపల్లి గ్రామంపైనే ఉంటాయి. ఎందుకంటే అక్కడి నుండే మన సారక్క బయలుదేరుతుంది. సమ్మక్క కూతురైన సారక్క నివాసం మేడారం గద్దెలకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి ఉంటుంది. జాతర మొదటి రోజు కన్నెపల్లిలోని ఆలయంలో వడ్డెలు 2 గంటల పాటు పూజలు చేసి దేవతా రూపాన్ని చేతపట్టుకుని గుడి బయటకు వస్తారు. ఉత్సవ కమిటీ, ప్రజాప్రతినిధులు, అధికారులు సారక్కను మోస్తున్న వడ్డె వెంట నడుస్తారు. సారక్కను మోస్తున్న పూజారులు కన్నెపల్లి నుండి మేడారం గద్దెల వైపు బయలుదేరుతారు. దారిలో జంపన్నవాగు దగ్గర ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. కొంతమంది భక్తులు నీళ్లలో తడిసిన బట్టలతో పడుకుంటారు. దీనినే వరాలు పడటం అంటారు. సారక్కను మోస్తున్న పూజారులు వారి పైనుండి నడుచుకుంటూ వెళ్తారు. అలా వెళ్తే భక్తుల కోరికలు తీరుతాయని, పిల్లలు పుడతారని వారి నమ్మకం. అదే రోజు సారక్క గద్దెపైకి రాకముందే కొండాయి నుంచి సారక్క భర్త అయిన గోవిందరాజును, పూనుగోండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన అటవీ మార్గం మీదుగా మేడారం తీసుకొచ్చి మొదటి రోజు సాయంత్రం గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు చేసిన తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మలను గద్దెలపైన ప్రతిష్ఠిస్తారు. అమ్మవారు జంపన్న వాగు దాటి మేడారం గద్దెల వైపు వస్తుంటే లక్షలాది మంది జనం ఆమెను ఒక్కసారైనా తాకాలని, చూడాలని పోటీ పడతారు. ఆ దృశ్యాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఆ రాత్రంతా మేడారం జనసంద్రం సారలమ్మ తల్లి నామస్మరణతో మారుమోగిపోతుంది. భక్తుల ఆనందానికి, ఉద్వేగానికి అవధులు ఉండవు. ఇక 2వ రోజు మేడారం జాతరకే ప్రాణం పోసే ఘట్టం. కోట్లాది మంది శ్వాస బిగబట్టి ఎదురుచూసే అద్భుత దృశ్యం. అదే సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి రావడం. తెల్లవారుజామున నుంచి కార్యక్రమం మొదలై ప్రధాన పూజారి, కొద్దిమంది వడ్డెలు, అధికారులు మాత్రమే చిలకలగుట్ట వైపు బయలుదేరుతారు. కొంత దూరం వెళ్ళాక అందరూ ఆగిపోయి కేవలం ప్రధాన పూజారి మాత్రమే అడవిలో ఒక రహస్య ప్రదేశానికి చేరుకుంటాడు. చిలకలగుట్ట అత్యంత పవిత్రమైనది. ఆ సమయంలో అక్కడికి ఎవరికీ ప్రవేశం లేదు. గుట్ట మీద ఉన్న నెమలినార చెట్టు దగ్గరకు చేరుకున్న ప్రధాన పూజారి తనతో పాటు గోప్యంగా తెచ్చుకున్న సామాగ్రితో అమ్మవారికి రహస్య పూజలు చేస్తాడు. అప్పుడు జరుగుతుంది అసలు అద్భుతం. సమ్మక్క తల్లి తన రాకను ఒక సంకేతం ద్వారా తెలియజేస్తుంది. ఆ సంకేతం అందిన వెంటనే ప్రధాన పూజారికి పూనకం వస్తుంది. ఆ పూనకంలోనే ఆయన పుట్ట మీద ఉన్న కుంకుమ బరిణను చేతిలోకి తీసుకుంటాడు. ఆ కుంకుమ బరిణె బరువు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోతుందని, అది సామాన్యులు మోయలేరని భక్తుల నమ్మకం. ఆ బరిణను పవిత్రమైన వస్త్రంలో చుట్టి బుట్టలో పెట్టుకొని గుట్ట దిగడం ప్రారంభిస్తారు. సమ్మక్క తల్లి కిందకు రాగానే ములుగు జిల్లా ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపి ప్రభుత్వ లాంఛనాలతో అమ్మకు స్వాగతం పలుకుతారు.
ఇది గిరిజన దేవకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత గౌరవం. సమ్మక్క తల్లి గద్దెల వైపు వస్తుందన్న వార్త తెలియగానే మేడారం జనసముద్రం ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. లక్షలాది గొంతుకలు జై సమ్మక్క జై సమ్మక్క అని అరుస్తుంటే ఆకాశం బద్దలైపోతుందా అనిపిస్తుంది. ఆ క్షణం, ఆ వాతావరణం మాటల్లో వర్ణించలేం. పూనకాలతో ఊగిపోయే భక్తులు, శివసత్తులు తమ తల్లిని చూసిన ఆనందంలో మైమరిచిపోతారు. చివరికి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని పూజారులు ఎత్తుకొని జనం మధ్యలో నుండి వేగంగా నడుచుకుంటూ 2వ రోజు రాత్రి గద్దెలపైకి చేర్చడంతో మహాజాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఇక 3వ రోజు సమ్మక్క సారలమ్మలు గద్దెలపైనే ఆసీనులై అశేష భక్తజనానికి దర్శనమిస్తారు. అమ్మవార్ల దర్శనానికి ముందు భక్తులందరూ తప్పనిసరిగా జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరిస్తారు. 3వ రోజు భక్తులు తమ మొక్కులు చెల్లించుకునే ప్రధానమైన రోజు. ఇక్కడ హుండీల్లో లక్షలు కోట్లు వేయరు. భక్తులు అమ్మవార్లకు బంగారం సమర్పిస్తారు. ఆశ్చర్యపోకండి, ఇక్కడ బంగారం అంటే మనం వేసుకునే ఆభరణం కాదు. ఇక్కడ బంగారం అంటే బెల్లం. మేడారం జాతరలో బెల్లాన్ని బంగారం అని పిలవడానికి మరియు దానిని అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించడానికి వెనుక చాలా బలమైన, అర్థవంతమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవార్లకు నిజమైన బంగారం సమర్పించాలంటే అది ధనవంతులకు మాత్రమే సాధ్యం. పేదవారు ఇవ్వలేరు. అమ్మవార్ల దృష్టిలో అందరూ సమానమే. స్వచ్ఛమైన కొత్త బెల్లం పసుపు పచ్చగా బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంటుంది. అందుకే అందరికీ అందుబాటులో ఉండే అతి తక్కువ ధరకు దొరికే బెల్లాన్ని బంగారంగా భావించి సమర్పిస్తారు. కోటీశ్వరుడైన సామాన్యుడైన అమ్మవారికి బెల్లం మాత్రమే ఇస్తారు. ఇది సమానత్వానికి ప్రతీక. అలాగే మేడారంలో ప్రధాన మొక్కు తులాభారం, అంటే భక్తులు తమ బరువుకు సమానమైన ఎత్తును తూచి అమ్మవారికి ఇస్తారు. ఒకవేళ నిజమైన బంగారంతో మనిషి బరువును తూచడం సామాన్యులకు అసాధ్యం. అదే బెల్లం అయితే అందరూ తమ బరువుకు సరిపడా కొని తూచగలరు. అందుకే ఖరీదైన లోహానికి బదులు అందరికీ అందుబాటులో ఉండే బెల్లాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రపంచంలో మరెక్కడా కనిపించని అద్భుతమైన ఆచారం. అయితే ఈ తులాభారానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. తల్లి, ఇది కేవలం బెల్లం కాదు, నా శరీరం, నా బరువు, నా బాధ్యతలు, నా కష్టాలు అన్నీ నీ పాదాల దగ్గర పెడుతున్నాను. ఇక నా బరువంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పడానికి సంకేతమే ఈ తులాభారం. అంతేకాదు, మేడారం జాతర జరిగే సమయం చలికాలం మరియు ఎండాకాలం మధ్య సంధికాలం. దట్టమైన అడవిలో మైళ్ళ కొద్దీ ప్రయాణం చేయడం వల్ల భక్తులు అలసిపోతారు. బెల్లంలో ఐరన్ మరియు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వారికి తక్షణ శక్తినిచ్చేది బెల్లం మాత్రమే. అమ్మవారి ప్రసాదంగా ఆ బెల్లాన్ని అందరూ తింటారు కాబట్టి ఆ అడవి వాతావరణాన్ని తట్టుకునే శక్తి, రోగ నిరోధక శక్తి భక్తులకు లభిస్తుంది. గద్దెల దగ్గర ఆ బెల్లం ప్రసాదాన్ని తింటే ఎలాంటి రోగాలైనా నయమవుతాయని భక్తుల నమ్మకం. మేడారంలో కేవలం బంగారమే కాదు, కొంతమంది భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. వనదేవతలను ఆడపడుచులుగా భావిస్తూ పసుపు కుంకుమలు, చీరే, సారెలు పెట్టి వడిబియ్యం పోస్తారు. మరికొందరు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తడి బట్టలతో గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. పిల్లలు లేని దంపతులు, కొత్తగా పెళ్లైన జంటలు సమ్మక్క సారక్కలను దర్శించుకొని మాకు సంతానం కలిగితే మళ్లీ జాతరకు వస్తామని ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన వారు కానుకలు చెల్లిస్తారు. శివసత్తుల పూనకాలు, డప్పుల మోతలతో మేడారం అడవి మార్మోగిపోతుంది. అక్కడ కులం లేదు, మతం లేదు, పేద లేదు, ధనిక లేదు. అమ్మ ముందు అందరూ సమానమే. ఇక 4వ రోజు జాతర చివరి అంకానికి చేరుకుంటుంది. వచ్చిన చుట్టాలు తిరిగి వెళ్లే సమయం వచ్చినట్టుగా తమ కోసం వచ్చిన అమ్మవార్లకు వీడ్కోలు పలికే సమయం వస్తుంది. దీనినే వనప్రవేశం అంటారు. సాయంత్రం వేళ పూజారులు సంప్రదాయ పూజలు ముగించి గద్దెల మీద ఉన్న అమ్మవార్లను చేతిలోకి తీసుకుంటారు. ఆ వీడ్కోలు దృశ్యం అత్యంత భావోద్వేగభరితంగా ఉంటుంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న భక్తులు అమ్మ వెళ్తుంటే కన్నీళ్లు పెట్టుకుంటారు. సమ్మక్కను చిలకలగుట్టకు, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. కోట్లాది మందితో కిక్కిరిసిన మేడారం మళ్లీ నిశ్శబ్దంగా ప్రశాంతమైన అడవిగా మారిపోతుంది. కానీ భక్తుల గుండెల్లో మాత్రం ఆ తల్లుల జ్ఞాపకం, వారిచ్చిన ధైర్యం అలాగే ఉండిపోతుంది. ఎక్కడో మారుమూల అడవిలో 2 గిరిజన మహిళలు కొన్ని వందల ఏళ్లుగా కోట్లాది మందికి ఆరాధ్య దైవాలుగా మారడం సామాన్య విషయం కాదు. అది వారి మంచితనం, వారి ధైర్యం, వారి త్యాగం. అయితే కొన్ని వందల ఏళ్లుగా గిరిజనులు ఈ జాతరను జరుపుకుంటున్నా బయటి ప్రపంచానికి మేడారం గొప్పతనం తెలిసింది 19వ శతాబ్దం చివర్లోనే. 1940 వరకు మేడారం జాతర కేవలం స్థానిక గిరిజన పండుగ. కానీ సమ్మక్క మహిమలు, కోరిన కోరికలు తీరుస్తుండటంతో గిరిజనేతరులు కూడా రావడం మొదలైంది. జాతరకు జనప్రవాహం పెరగడంతో 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే చాలా మందికి వచ్చే సందేహం,
మేడారంలో అమ్మవారి విగ్రహాలు ఎందుకు ఉండవు అని. దీనికి సమాధానం, గిరిజనులు ప్రకృతిని దైవంగా భావిస్తారు. వారికి రూపం ముఖ్యం కాదు, భావం ముఖ్యం. గోడలు లేని గుడిలో ఆకాశమే పైకప్పుగా కొలిచే అద్భుతమైన సంప్రదాయం అది. ఆదివాసీలకు సమ్మక్క అంటే ఒక మనిషి కాదు, అదొక శక్తి. శక్తికి రూపం ఉండదు. అందుకే గద్దెల మీద కేవలం వెదురు కర్రలు మరియు పసుపు కుంకుమల బరిణెలు మాత్రమే ఉంటాయి. జంపన్న వాగులో స్నానం చేస్తే పాపాలు పోతాయనే నమ్మకం. అయితే దీని వెనుక సైన్స్ కూడా ఉందని అంటారు. ఈ జంపన్న వాగు అడవిలోని ఎన్నో రకాల ఔషధ మొక్కల వేర్ల ద్వారా ప్రవహిస్తూ వస్తుంది. అందుకే ఆ వాగులో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయని, ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతారు. భక్తుల నమ్మకం ఏదైనా ఆ నీటిలో మునిగితే వచ్చే ప్రశాంతత వేరు. అయితే అడవే దైవం అని నమ్మే సంస్కృతి మనది. కానీ జాతరకు వెళ్లే మనం ఆ అడవిని కాపాడుతున్నామా? సమ్మక్క సారక్కలు అడవి కోసం ప్రాణాలిచ్చారు. కానీ మనం ప్లాస్టిక్ కవర్లు, సీసాలు పడేసి వనాన్ని కలుషితం చేస్తున్నాం. నిజమైన భక్తి అంటే కేవలం అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం కాదు, ఆ దేవత నడిచిన నేలను, ఆమె పెరిగిన అడవిని శుభ్రంగా ఉంచడం. మేడారం జాతరకు వెళ్లే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మేడారం పవిత్రతను కాపాడుదాం. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషికి కష్టం వస్తే వెతికేది అమ్మనే. ఆ అమ్మే మన మేడారం సమ్మక్క. జై సమ్మక్క, జై సారక్క, జై జంపన్న. ఈ అద్భుతమైన మేడారం సమ్మక్క చరిత్రను విన్నందుకు మీకు ధన్యవాదాలు. మిత్రులారా, కామెంట్స్ విభాగంలో జై సమ్మక్క అని టైప్ చేసి మీ భక్తిని చాటుకోండి. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. మరో అద్భుతమైన ఆధ్యాత్మిక గాథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జై సమ్మక్క.